హైదరాబాద్లో జనసేన కొత్త పార్టీ అంటే న్యూ ఆఫీస్ ఓపెన్ చేశారు. అవునండి. దానివల్ల దాని మీద మీ అభిప్రాయం? దాన్ని నాతో పాటు అంటే కొంతమంది దాన్ని ట్రోల్స్ చేస్తారు. అవునండి, తెలంగాణ ప్రజలందరూ స్వాగతించాలండి. ఆయన ఒక మాట చెప్పాడు, ఒక మంచి మాట ఏంటంటే, తెలంగాణలో నేను పార్టీ ఆఫీసు పెట్టినా ఇక్కడ తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అంటే నేను ఆంధ్ర వాడిని, నేను ఇక్కడ పార్టీ పెట్టాను, లేకపోతే నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోతానని ఆయన ఏం చెప్పట్లే. తెలంగాణలో పార్టీ ఆఫీసు స్వయంగా ఓపెన్ చేసుకోడా, ఎందుకంటే తెలంగాణకు ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళే అవ్వాలి అని. దాన్ని కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు, ఎద్దేవా చేసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటేనండి, మనం వాళ్ళ పార్టీ ఆఫీస్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉందో లేదో, తెలంగాణ తల్లి బొమ్మ ఉందో లేదో, కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ ఆఫీస్లో మాత్రం తెలంగాణ తల్లి బొమ్మ ఉంది. ఎంతోమంది గౌరవించదగ్గ విషయం అది. వాళ్ళు అసలు నిన్న పార్టీ ఆఫీసు ఓపెన్ చేసినప్పుడే కొన్ని వేల మంది వచ్చిన పరిమాణం మనం చూసాం, అంతే కదా. ఎంతోమంది వచ్చి వాళ్ళందరూ స్వాగతించడం నిజంగా. ఇప్పుడు మొన్నటి వరకు రకరకాల ఎవడొస్తాడో చూస్తాను, ఇక్కడ కాలు ఎలా పెడతానో చూస్తాను అన్నవాడు ఎవడెవడో వాగినోళ్ళు మొన్న వరంగల్ వెళ్ళి నిరంజన్ దగ్గర పలకరిస్తే కనుక ఒక్కడు మాట్లాడలేకపోయాడు. కొన్ని వేల మంది అక్కడ ర్యాలీగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఎంత స్వాగతం పలికారో మనం ప్రత్యేకంగా చెప్పినాం కదా. అది సినిమా హీరోగా కావచ్చు, రాజకీయంగా ఆయనకి వ్యక్తిగతంగా ఉన్న బలం కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు నిన్న మణికొండలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎంత గొప్పగా ప్రజలు వచ్చారో, చుట్టూ ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంత క్లాప్స్ కొట్టారో మనం చూసామండి. ఏదేమైనా సరే అందరితో పాటు తెలంగాణ ప్రజలు కూడా దీన్ని చాలా బాగా స్వాగతిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఇక్కడ ఒక పరిస్థితి ఉంటుందండి, ప్రతి చోట ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందంటే మనోడు మనల్ని అడ్డు పెట్టుకుని మనోడే మనల్ని తినేస్తూ ఉంటాడు, కానీ బయటోడు చూసినంత ఇదిగా మనోడు ఎవడో మనల్ని చూడటం. అదే నానుడితో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలను బాగా చూసుకుంటారు, వాళ్ళ కోసం బాగా చేస్తారనేది నా నమ్మకం. ఇక్కడ చూసాం కదా, మన బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు, లేకపోతే బీజేపీ, కాంగ్రెస్, వీళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ ఇది కోసం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం చేసే పనులు అయితే చాలా తక్కువగా కనపడుతున్నాయండి. అది పవన్ కళ్యాణ్ గారు అయితే నేనేమనుకుంటున్నానంటే, ఆయన రాజకీయంగా అయినా సరే లేదా వ్యక్తిగతంగా అయినా సరే ఆయన ప్రజలకు ఎంతో చేయగలడని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన పార్టీని కూడా స్వాగతిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.